చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చిన్న కబోర్డ్ చేస్తున్నాం. ఇది కిచెన్లో కార్నర్ అనమాట. ఇక్కడ చిన్న కబోర్డ్ అనేది చేసాం. చుట్టూ మనకు లోపల సిమెంట్ పలక ఉంది. ఇదంతా మనం ప్లైవుడ్తో కవరింగ్ అనేది చేస్తాం. బాక్స్లో చేసి బిగిచ్చేయడం జరిగింది. లోపల గోడి కనబడకుండా వైట్ టేప్ వేసాం. ఇది బయట పక్క అంతా సన్మే కంటిస్తున్నాం. ఆల్రెడీ పైన చూసారు కదా, సన్మే కంటించాం. డోర్ కూడా సన్మే కంటిస్తున్నాను. మొత్తం మీకు సన్మే కంటించే చూపిస్తాను ఏ విధంగా వచ్చింది. మొత్తం డోర్ కట్ట బిగించిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందండి. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఏ విధంగా వచ్చింది. మొత్తం బాక్స్ అనేది సన్మే కంటించడం అయిపోయింది. చూసారు కదా, సైడ్ అంటిస్తాం. అదేవిధంగా సైడ్ అంటిస్తాం. అదేవిధంగా కింద కూడా బాక్స్ మొత్తం అంటిస్తాం. ఇప్పుడు ఎదర పక్క అంటించడం జరుగుతుంది అనమాట. ఈ టేప్లు ఎందుకు వేస్తాం అంటే వైట్ గమ్ముతో అంటిస్తున్నాము. ఇక్కడ వైట్ గమ్ము చూసారు, ఇక్కడ చూపిస్తాము. వైట్ గమ్ముతో అంటిస్తున్నాం, అందువల్ల టేప్ వేస్తున్నాం. అని ఎదర కూడా వైట్ గమ్ముతో అంటిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదంతా టేప్ వేయాలి, అది టేప్ వేయాలి. ఇదంతా మీకు అంటిస్తున్న తర్వాత డోర్ బిగిచ్చాక చూపిస్తాను మొత్తం ఏ విధంగా వచ్చింది ఏంటన్నది. గ్లాస్ అనేది వస్తుంది అనమాట. దీనికి డోర్ ఇలా పైకి లేస్తుంది. మొత్తం మీకు డోర్ బిగిచ్చాక కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, నిన్న టేప్ వేసి అంటించాం. అంటించి ఈరోజు టేప్ దిగిన తర్వాత ఈ విధంగా అంటిపోవడం జరిగింది. చూసారు కదా, ఇప్పుడు ఈ టేప్ అంతా ఈ టేపులన్నీ పీకేసి మనకి ఎగస్ట్రా ఉంటుంది. కదా, ఇదంతా లెవెల్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందండి. ఇప్పుడు మొత్తం మనం ఫెన్సింగ్ అనేది చేస్తాం. దీన్ని మొత్తం ఫెన్సింగ్ అయిపోయింది చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది కదా, అప్పుడు ఏ విధంగా ఉందని చూపిస్తాను. చూసారు కదా, మొత్తానికి మనకి ఎగస్ట్రా ఉండేది కదా, ఎగస్ట్రా అంతా మిషన్తో మనం పడేయడం జరిగింది. చూసారు కదా, మిషన్తో చేస్తే ఈ విధంగా వచ్చింది సాఫ్ట్. ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మొత్తం మనం చూసారు కదా, ఇవన్నీ షాపు చేస్తాం. ఇప్పుడు ఈ గొమ్మచ్చలు కట్ట ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఈ గొమ్మచ్చలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని డోర్ బిగిచ్చి అర్థం వేసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం మనం ఫ్రేమ్కి సంబంధించి కవర్ అనేది లాగేస్తాం. చూసారు కదా, ఇది చిన్న చెంకి ఉంటుంది, మన లైటింగ్కి మెరుస్తుంది, సన్లైట్ ఉంటుంది. చూసారు కదా, మెటాలిక్ అనమాట. ఇది మెటాలిక్ టైప్ గ్లౌజ్. ఈ కవర్ తెలియదు, అందువల్ల ఇక్కడ మనకు తెలియదు. ఈ కవర్ తీస్తే ఇది కూడా నీట్గా ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. ఈ కవర్ తీసేస్తే మనం మొత్తం వేసిన తర్వాత డోర్ బిగిసిన తర్వాత మొత్తం పీకప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది మొత్తానికి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను చూపించాను కదా, మొత్తం ఫ్రేమ్ క్లీన్ చేసాం. ఇప్పుడు డోర్ అనేది బిగించాం. డోర్ బిగించిన తర్వాత ఈ విధంగా ఉంది. దీనికి ఇంకా ఇది కవర్ అన్నది తీయాలి. కవర్ తీసిన తర్వాత మొత్తం తీసాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు చూద్దామని ఇంకా అర్థం అనేది వేయలేదు. ఇదంతా ఓపెనింగ్ ఉంది, అర్థం వేయాలి. దీనికి బ్లడ్ లైన్స్ వస్తాయి అన్నమాట. అర్థం వేసి హ్యాండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. ఇప్పుడు మామూలుగా కవర్ అనేది ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం ఈ విధంగా ఉంది. దీనికి హైడ్రాలిక్ పంప్ అనేది వేసాం. మనం ఇలా లేపితే డోర్ అనేది ఇలా పైకి లేస్తుంది అనమాట. చూసారు కదా, డోర్ అనేది ఇలా పైకి లేస్తుంటుంది. దీనికి మనం 25 కేజీల పంప్ అనేది సింగిల్ పంప్ అనేది ఒకటి వేసాం. పంప్ అనేది సింగిల్ వేసామంటే డబుల్ వేయలేదు, 25 కేజీలు. డోర్ ఈ విధంగా ఉంటుంది. మనం కిందకి లాగినప్పుడు ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయిన తర్వాత నేను చూపిస్తాను.